అందరికీ నమస్కారం. యాత్ర నెక్స్ట్ ఛానల్‌కి సుస్వాగతం. ఈరోజైతే వీడియోలో ఏంటంటే మీకు కొన్ని కొత్త రకాల మొక్కలు, నేను ప్రీవియస్‌గా నాటినటువంటి కొన్ని మొక్కలైతే కొన్ని యొక్క బల్బ్స్ కూడా ఇప్పుడు వచ్చున్నాయన్నమాట. అవన్నీ చూపించబోతున్నాను. అండ్ మనం కొత్తగా కట్టినటువంటి ఆర్చ్ అవన్నీ చూపిస్తానన్నమాట మీకు ఇప్పుడైతే. ఇదిగోండి మా మల్లి చెట్టు. ముందుకైతే మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ వచ్చేసి ఏంటి అంటే రాధా మనోహరం చెట్లు అనమాట. ఇదిగోండి మీకు ఈ ఆర్చ్ ఉంది కదా, నేను మా ఇంట్లో వేస్ట్గా పడేసినటువంటి కొన్ని ఐరన్ రాడ్లు అండ్ కొన్ని 8mm రాడ్లు అవి ఉంటే వాటిని తీసుకునేసి ఈ విధంగా దీన్ని అయితే నాటేసి వీటిని గ్రిప్ కోసం అయితే మాత్రం ఇదిగోండి ఈ టెంకాయ తాడులకైతే ఎక్కువ గ్రిప్ ఉంటుంది కాబట్టి వీటిని పెట్టేసి మొత్తం చుట్టేసి అల్లుకోవడం కోసమని. ఇక పైన మొత్తం ఏం చేశాను అంటే కంప్లీట్గా కూడా మా దగ్గర ఉన్నటువంటి ఐరన్ రాడ్లు కొన్ని వేస్ట్గా పడిపోయి ఉన్నాయి, వాటితో నేనే మనకు బైండింగ్ వైర్ తీసుకునేసి ఒక ఆర్చ్ లాగా తయారు చేశాను అనమాట. చూడండి రాధా మనోహరం కూడా ఇది వచ్చేసి ముద్ద రకం, సూపర్గా ఉంటుంది అసలు. ఇదిగోండి ఈ పైన ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఐరన్ రాడ్ కట్టి మధ్యలో ఈ విధంగా సపోర్టెడ్గా ఆ వెడల్పు అవ్వడం కోసం అని చెప్పేసి నేనే కొన్ని రాడ్లు కట్టేసి ఇలా వైర్తో అయితే చుట్టేసాను అనమాట. సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. సో ఇది మొత్తం రెండు సైడ్లు రెండు నాటామన్నమాట. ఈ పక్కకు రాధా మనోహరం, ఆ పక్కకు రాధా మనోహరం. ఇవి రెండుగా నల్లుకుపోయాయంటే మాత్రం లుక్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. అండ్ ఇంకో మైనస్ ఏంటి అంటే మాకు ఇవి మధ్య కోతులు పెడితే మాత్రం వరస్ట్గా ఉంది. ఇది వచ్చేసి ఏనుగు చెవుల చెట్టు అనమాట. చూడండి ఎలా కొరికేసాయో. ఏమవుద్ది అంటే ఈ మెత్తగా కొంచెం బాగా సెన్సిటివ్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి అనమాట కోతులకి. సో అందుకని చెప్పేసి రాత్రే కట్ చేశాను. మార్నింగ్లో పిబ్బలు చూడండి ఎంత హైట్ వచ్చిందో కొంచెం. ఇదొకటి ప్లస్ మనకి గడ్డ రకాల మొత్తం కూడా అరటి చెట్టు కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అనమాట. వితిన్ అవర్స్లోనే కూడా మన గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదేమో గోవర్ధన చెట్టు అనమాట. చూడండి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది దీనికి ఇప్పుడే. చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్, మాత్రం మంచి స్మెల్లింగ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి అరటి చెట్టు చాలా హైట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 3 feet వరకు పెరిగింది నాటిన తర్వాత. కానీ కోతులు ఎప్పుడైతే వచ్చాయో మొత్తం పీకి అసలు బీభత్సం సృష్టించేసాయి మొత్తాన్ని కూడా. చూడండి అలా తీసేసాయి. ఇప్పుడు దీనికైతే మాత్రం ఏదో ఒక ఆల్టర్నేట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి పక్కనే చీమలు ఎలా పడుతున్నాయో. అండ్ వీటికి ఏదో ఒక ఆల్టర్నేట్ చేయాలి. కోతులు ఇంట్లలోకి రాకుండా మీకు తెలిసినటువంటి ఏవైనా ట్రిక్స్ ఉంటే మాత్రం చెప్పండి, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి బీభత్సంగా ఉంటాయి అసలుకి ఈ కోతులు అయితే. అండ్ మా టెంకాయ చెట్టుకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు, మొత్తం కూడా ఇలా చెదలు పడుతుంది. దేనివల్ల అనేది అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తుంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, నేను కూడా యూజ్ చేసుకుంటాను మీ యొక్క ఆ టిప్స్ అనేటివి. నిజంగా ఎందుకు ఈ విధంగా చెదలు పడుతుందో అర్థం కావట్లేదు. పైనుంచి వాటర్ పోయటమా అని అనుకున్నాను, బట్ పైనుంచి వాటర్ పోయట్లేదు, కాలువలా కింద నుంచి వదిలేస్తున్నాం వాటర్. బట్ అయినా పడుతుంది. బట్ దీనికి ఏదో ఒక ఆల్టర్నేట్ చూడాలి. ఏదన్నా స్మెల్ గుళికలు లాంటివి ఏదన్నా వేయటమా, మీకు ఎవరికైనా తెలుసుంటే ఇది పెంచేవాళ్ళు నాకు మర్చిపోకుండా ఇన్ఫామ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్లో మీకు చూపించాను కదా, అల్లం ఒకటి నాటాను మన మార్కెట్ నుంచి తీసుకొచ్చి. అదైతే ఇదిగోండి ఆల్మోస్ట్ 20 days తర్వాత ఇప్పుడైతే మొలకలు వచ్చాయి. ఇదిగోండి రెండు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ మొలకలు చూస్తుండగానే. నాటిన ప్రతిదీ చెట్టు అయినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అసలు. నిజంగా ఇది మాత్రం ఫిక్స్. దీన్ని మాత్రం సపరేట్గా నాటేసాను అనమాట. అండ్ మనం లాస్ట్ టైం ప్రీవియస్గా అటువంటి పైనాపిల్ కూడా బతికేసాయండి, సక్సెస్ఫుల్గా బతికేసాయి. ఇదిగోండి ఇది ఒక పైనాపిల్ అండ్ ఇక్కడ ఒక పైనాపిల్, ఇంకో పైనాపిల్ కూడా నాటినాం, అది కూడా బాగుంది. అన్నీ బాగా వచ్చేసాయి. కాకపోతే ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 year అబోనే పడుతుంది, లేదంటే 1.5 year 2 years వరకు కూడా పట్టొచ్చు ఇవైతే మనకి గ్రోత్ రావడానికి. అంటే లాస్ట్ టైం మీకు చూపించాను కదా, మా అమ్మ తీసుకొచ్చేసి అలా గడ్డ సంపంగి అని పిలుస్తాం మేము, మీరు వేరే పేరుతో పిలుస్తారు, నేను మర్చిపోయాను ఆ పేరు. అవైతే తెచ్చి నాటింది. అవైతే పిలకలు వచ్చేసాయి, మంచిగా చెట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇవి పెరిగాయి అంటే చాలా మంచి లుక్ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇదేమో మా జామ చెట్టు, చిన్న జామ చెట్టు, హైబ్రిడ్ రకం తెచ్చేసాను ఇక్కడ. మీకు లాస్ట్ టైం చూపించాను కదా, ఇది చూడండి అప్పుడు ఎంత పూత పూసిందో. గట్టిగా 2 feet హైట్ కూడా లేదు, 1.5 feet హైట్ ఉంటుంది అంతే. ఇది ఈ 1.5 feetకి మొత్తం చూడండి మొత్తం పూలు ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇవన్నీ నిలబడ 1-2 కాయలు కాసే అవకాశం ఉంది కానీ. అండ్ ఇదేమో కరపచ్చకాయలు తిని పారేసిన తర్వాత అయితే ఇక్కడ ఒక 2 మొలిచాయి అనమాట. వీటి పీకి పారేయటం ఎందుకు అని చెప్పేసి వీటికి కూడా నీళ్ళు పోస్తున్నాను. ఆ ఒక్క ఎత్తున మాకు రేపు ఒక 2 కాయలన్నా ఇస్తుందని ఒక చిన్న హోప్. చూద్దాం ఉంటుందా మధ్యలోనే పోతుందా అనేది. అండ్ మీలలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో కూడా నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మామిడి చెట్టు నేను తీసుకొచ్చిన తర్వాత మిగతా చెట్లు ఏవి కూడా ఇంకా చిగుళ్ళు రాలేదు, కానీ ఈ ఒక్క మామిడి చెట్టు మాత్రం అప్పుడే చిగుర్లు పట్టేసి బాగా హైట్ వచ్చేసింది.
మా జామ చెట్టు చూడండి, పెద్ద నాటు రకం అనమాట ఇది. ఫ్రూటింగ్ చూడండి అసలు ఏ రేంజ్లో ఉందో. చెట్టు నిండుగా విపరీతంగా బీభత్సంగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదు అసలు దీని ఫ్రూటింగ్. నాయన ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు చెట్టు అసలుకి పట్టట్లేదు అనమాట. ఆ రేంజ్లో దీనికి ఫ్రూటింగ్ అయితే వస్తుంది. చూడాలి ఈ కోతుల్ని దాటుకొని ఎన్ని మా వరకు వస్తాయి అనేది. అండ్ మనం ఈ వరుసలో నాటినటువంటి చిన్న షో మొక్కలు అనమాట. అదిగోండి ఆ మధ్యలో ఉంది గ్రీన్ అరేరా బుష్ చిన్నది. వరస్ట్ సెలక్షన్ అనమాట నాది. అనవసరంగా తెచ్చేసాను అవి అసలు బతకటమే లేదు. సో ఇదనమాట మన గార్డెన్. అదిగోండి ఆ మధ్యలో ఆర్చ్, దీనికి వాటరింగ్ ఇంకా పెరిగితే చాలా బాగుంటుంది లుక్. అండ్ ఇక్కడ మన స్టార్టింగ్లో లాస్ట్ టైం నేను అమరిల్లిస్ పెట్టేసాను అనమాట. ఇదిగోండి చిన్న బల్బులు నాటాను. మనకి గివేవాళ్ళు ఇచ్చిన తర్వాత ఒక 2 మిగిలి ఉంటే ఒక 3-4 ఇక్కడ నాటి పెట్టాను. ఇదిగోండి ఇదైతే ఫ్లవరింగ్ ఆల్రెడీ వచ్చేసింది. నేను వెళ్ళేటప్పటికి లేదు. నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్ట్గా ఫ్లవరింగ్ వచ్చేసింది నేను ఇంటికి వచ్చేసరికి. పక్కన ఇంకోటి కూడా వేసాను. అది ఫ్లవరింగ్ అయిపోయేసరికి నేనే కట్ చేశాను. ఇందాకే నేను మర్చిపోయాను అది వీడియో తీయడం. ఫ్లవరింగ్ అయిపోయిందని కట్ చేశాను. మళ్ళీ పక్కన బల్బ్స్ వస్తాయి అనుకుంటాను. వచ్చాయంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడైతే ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ 3 నాటాను. ఈ 3లో ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేమో ఆల్రెడీ అయిపోయింది. ఇంకోటేమో ఇప్పుడు వచ్చింది. కరెక్ట్గా సరిపోయాయి లెవెల్. ఒకటి రావటం, ఒకటి పూయటం, ఒకటి అయిపోవటం. నిజంగా చాలా బాగుంది. ఇదేమో బయట మేము వేసినాం అనమాట. బయట మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది మాకు పల్లెటూరు కదా, బర్రెలు పశువులు ఎక్కువ ఉంటాయి అని చెప్పి కంచేసాము. ఆ ఒక్క చెట్టు మిగిలిపోయింది నాటకుండా. అది ఈరోజు నాటేస్తున్నాను. లాస్ట్ టైం మర్చిపోయాను, వీళ్ళు నాటమంటే నాటలేదు ఇంట్లో. అండ్ ఆ ముషండా చూడండి బాగా వచ్చేసింది. నిజంగా ముషండా బాగా వచ్చేసింది. ఈ పక్క ప్యాషన్ ఫ్రూట్ అంటే ఈ కంచికి అల్లిచ్చేద్దామని అల్లిచ్చిన ప్రాబ్లమే మాకు తర్వాత అర్థమైంది. బర్రెలు తినకూడదని చెప్పేసి కంచేసాం. అది అల్లుకున్నదంటే దానికోసమైనా మళ్ళీ బర్రెలు వచ్చి తినేస్తాయి. అనేది చూడండి. ఇందాక మీరు చూసారు కదా, ఇది మన అరటి చెట్టుకి ఈ విధంగా కంప కట్టేశాను ప్రస్తుతానికి. వేరే ఆర్డర్ ఒకటి ఇచ్చున్నాను వేరే వాళ్ళ దగ్గర, ఒక చిన్న గంప లాంటిది. అది జల్లెడగా నచ్చింది అంటే జల్లెడ వేసేస్తాను. అప్పటి వరకు వీటికి ప్రొడక్షన్గా ఈ కంప వేసి పెట్టాను, ఎట్ట పడితే అలా. బట్ చూడాలి, అది వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇంకా అది వేసేస్తాను అనుకోండి. అప్పుడైతే చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే గార్డెన్లో ఈ విధంగా కంపలు అవన్నీ ఉంటే బాగోచ్చు చూడడానికి. అందుకని చెప్పేసి అది పెట్టేశాను. అది వచ్చేస్తుంది ఇంకొక 3 daysలో చేసిస్తానని చెప్పి నేను సపరేట్గా మాకు తెలిసినానికి ఇచ్చినాను అనమాట చేయమని. అండ్ ఈ ఆర్చ్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నేనే చేశాను కాబట్టి. మనం చేసినప్పుడు మనకి ఎప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే ఈ బుష్ అనమాట. ఇది రెడ్ మిర్చి చాలా మంచిగా వస్తుంది. పెద్ద చెట్టు అవుతుంది కానీ మీడియం సైజు మంచి రౌండ్ షేప్లో వస్తుంది. అండ్ మా అమ్మ కొన్ని ఇదిగోండి ఈ చెట్లు అయితే నాటి పెట్టింది అనమాట, మర్మం చెట్లు. సో ఇదనమాట మన వీడియో అయితే. మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై.